ఇది మామిడికాయ పచ్చడి. వేసవికాలం వచ్చిందంటే మామిడికాయలకు చాలా గిరాకీ ఉంటుంది. పెట్టిన పేరు మామిడికాయలు. అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాల్లోని రెండు తెలుగు ప్రజలు కాకుండా దేశంలోని వారందరూ కూడా మామిడికాయలు, దేశ విదేశాల్లో కూడా ఈ మామిడికాయలు అనేక రకాలలో పిలువబడుతుంది. తర్వాత మామిడికాయలో ఏ విటమిన్ ఎక్కువ అండి, ఏ విటమిన్ కంటికి చాలా మంచిది. మామిడి పళ్ళు పిల్లలు ఇష్టపడతారు. ఈ మామిడి పళ్ళతో ఎక్కువగా మురబ్బ, తర్వాత ఇంకా మామిడి రసాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆవకాయ పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో ఈ ఆవకాయ పచ్చడి తయారు చేస్తుంటారండి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆవకాయ పచ్చడి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇది మెంతి ఆవకాయ, తర్వాత అల్లం ఆవకాయ, నువ్వుల ఆవకాయ, బెల్లం ఆవకాయ, మాగాయ అనే రకరకాలుగా ఈ పచ్చళ్ళను నిల్వ చేసి సంవత్సరం కాకుండా సంవత్సరం పైననే ఇది నిల్వ ఉండేలాగా దీన్ని తయారు చేసుకుంటారండి. ఈ మామిడికాయల పచ్చడి, ఈ ఆవకాయ పచ్చడి ఇతర దేశాల్లోని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఎగుమతి కూడా చేస్తారు. తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న మన భారతీయులందరూ కూడా ఈ పచ్చడిని రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటారండి. ఆంధ్రుల ఆవకాయ అనే దీనికి పేరు. పెరుగన్నం ఆవకాయ తింటారు కదా, వేసుకొని చూసి దాని రుచి చాలా బాగుంటుందండి. కాకపోతే మీ అందరికీ తెలిసిన మా ఆవకాయ పచ్చడి గురించి నేను ఇంకా మీకు వివరంగా చెప్పాలని కాకుండా ఈ పచ్చడి తయారీకి ఎలా నేను తయారు చేసాను చూడండి. దీనికి పచ్చడికి మామిడికాయలు పెద్ద సైజులో ఉన్న మామిడికాయలు, ఏ రకమైన మామిడికాయలు తీసుకోవచ్చండి. కాకపోతే పండినవి కాకుండా మరి కొంచెం చిన్న సైజులా కాకుండా అన్నీ ఒకే సమానమైన సైజులో తీసుకోవాలండి. ఇవి నేను 30 మామిడికాయలు ఇంత సైజులో తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలని మనం తూకం వేసుకోవాలండి. ఇది 10 కిలోలు వచ్చినాయి ముక్కలు. ఈ 10 కిలోల ముక్కలకి కిలోకి 1/2 కిలో చొప్పున కారం కలుపుకోవాలి. తర్వాత కిలోకి 1/2 కిలోకి కొంచెం తక్కువగా, కొంచెం 1 ఇంచు లోపలికి, 1 గ్లాసుతో కొలుసుకుంటే 1 ఇంచు లోపలికి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఆవపొడి 1 టీ గ్లాస్తో 1.5 గ్లాసున్నర ఆవపొడి వేసుకోవాలండి. ఇంకా మెంతి పొడి అయితే 1 టీ గ్లాసులో సగం, అంటే 2 పెద్ద గరిటెలతోని మెంతి పొడి మనం కలుపుకోవాలి. ఇంకా ఆయిల్ ప్యాకెట్లు మనం మొత్తం అంతా కలుపుకున్నాక మనకు ఆయిల్ ముక్కలు మునిగే అంతగా నూనె పోసుకోవాలండి. కొంతమంది నూనెను వేడి చేసి పోసుకుంటారు, కానీ నేను మాత్రం పచ్చి నూనె పోసుకున్నానండి. ఎందుకంటే నూనె వేడి చేసుకొని నూనె పోసుకుంటే కొంత వాసన వస్తుందని అంటారు. కొంతకాలం నిల్వ ఉంటే పచ్చి నూనె పోసుకుంటాం కాబట్టి ఇది సంవత్సరం పైన నిల్వ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పెద్దవి చూసుకొని 1/4 కిలో వరకు వెల్లుల్లిపాయలు పైన పొట్టు వచ్చుకొని కలుపుకోవాలి. కొంతమంది బెంగాలీ శనగలు, కాబూలి శనగలు అంటారండి, పెద్ద సైజులో ఉన్న శనగలు కూడా వేసుకుంటారు. శనగలు కూడా గుండె జబ్బుకు మంచిదని మీకు తెలుసు, ఆరోగ్యానికి కూడా మంచిది. శనగలు ఇందులో నాని మంచిగా ఊరిపోయి అవి కూడా మామిడి ముక్కలతో పాటుగా నమిలితే రుచిగా ఉంటూ ఉంటాయి. పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు రుచి చూసిన తర్వాత ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తే పైనుండి కూడా కొంచెం 1 పిరికెడు ఉప్పు తక్కువ ఎంత అనిపిస్తే అంత పైనుండి కూడా కొంచెం కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం జాడీలలో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ ఎత్తుకొని మంచిగా నిల్వ చేసుకొని మంచిగా ఒక బట్ట దానికి చుట్టూ కట్టుకొని శుభ్రంగా మంచిగా నిల్వ చేసుకోవాలండి. సంవత్సరం వరకు ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఆవకాయను వేసుకొని నెయ్యి వేసుకొని కలిపి పిల్లలు పెద్దలు అందరూ కూడా హాయిగా భోజనాల్లో తినవచ్చునండి. ఇది కూరగాయలు లేనప్పుడు, మనకు ఏదైనా గ్రామానికి ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఆవకాయ మనకు ఆపద్బాంధవుడిలా పనిచేస్తున్నలో ఎలాంటి సందేహం లేదండి. మరి మీరు కూడా ఆవకాయ
అందరూ తయారు చేసుకుని హాయిగా తిని ఆరోగ్యంగా ఉండండి.